కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. గురుగ్రహం యొక్క సంచారం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీరికి మాట విలువ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ విలువలు బాగా పెరుగుతూ ఉంటుంటాయి. అదేవిధంగా చేతిలో ధనం బాగా ఉంటుంది. నిల్వ ధనాన్ని బాగా వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల సహకారం కూడా బాగా దొరుకుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి చిన్న చిన్న యాత్రలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రూపంలో కొంత అనుకూలతలు పెరుగుతూ ఉంటుంటాయి. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అనేక రకాలైనటువంటి ఆస్తిపాస్తులను పెంచుకునేటటువంటి వైపు దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటున్నాయి. అందువల్ల కుటుంబ వ్యవహారాలు, ఇతరుల సహకారం, ఇతరుల యొక్క ఇంకేమంటారంటే సేవక జన సహకారం, బంధుజన సహకారం, దైవ సహకారం, ప్రకృతి సహకారం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం దొరుకుతాయి వీళ్ళకి. ఇటువంటి దొరకడమే కాకుండా చిన్న చిన్న యాత్రలకు కూడా, మంచి మంచి ధార్మిక యాత్రలకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని కూడా వీరికి ఈ సంవత్సరం అంతా లాభంలో సంచరిస్తూ ఉన్నారు. లాభ సంచారమైనటువంటి శని వల్ల అనేక రూపాల్లో మేలు కలుగుతూ ఉంటుంది. శరీరానికి, మనసు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆలోచనలన్నిటికీ రూపకల్పన, లాభాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. రాహుగ్రహ సంచారం వల్ల వీరికి అనేక రకాల కార్యక్రమాల నిర్వహణ శక్తి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా ఈ సంవత్సరం అవకాశం ఏర్పడుతుంటుంది. కేతుగ్రహ సంచారం వల్ల కూడా వీరికి ఇతరుల సహకారం కొంత ఆశించినంత అనిపించకపోయినప్పటికీ కూడా వాటి విషయం లోపల కొంత విరక్తి ఏర్పడ్డ మొత్తానికి కుటుంబ, ఆర్థిక మరియు గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం చూస్తే ఎక్కువగా శుభకరమైనటువంటి వ్యవహారాలే కనపడుతున్నాయి. గణపతి, దుర్గా సంబంధమైనటువంటి పూజలు బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ సంవత్సరం వీరికంతా కూడా శ్రేయోదాయకమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి.